నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి వెన్నునొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, L4, L5 సమస్యలు, అలాగే స్పాండిలైసిస్. వీటన్నిటికి సంబంధించి సిమ్టమ్స్, కాజెస్ అండ్ అలాగే ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ గారు ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. సో ఈ బ్యాక్ బోన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యూ అనే ఒక కొటేషన్ ఉందండి. అంటే మనము వెన్నుని గౌరవిస్తే అదే వెన్ను మనల్ని గౌరవిస్తుంది అని అర్థం. సో వెన్నుని గౌరవించడం అంటే ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్ వస్తుంది. సో దీనికి నేను ఇవాళ ఒక 7 సింపుల్ స్టెప్స్ చెప్తాను. ఇవన్నీ కూడా మన స్పైన్ని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా గౌరవించాలి అనే దాని గురించి చెప్తాను. నెంబర్ 1 పాయింట్, మీరు స్పైన్ సపోర్టింగ్ సప్లిమెంట్స్ తీసుకోవడం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ స్పైన్ అని అన్నప్పుడు అక్కడ వెన్నుముకలు ఉంటాయి, కండరాలు ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి. కాల్షియం రిచ్గా ఉంటుంది. మొత్తం కాల్షియం ఫుడ్, వైటమిన్ డి ఇలా ఉండేటువంటి సప్లిమెంట్స్ని మీరు ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్కి ఈజీగా అందుబాటులోకి వస్తుంది, కానీ వెజిటేరియన్స్ ఫుడ్ వాళ్ళకి, ఎస్పెషలీ ఉమెన్కి ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అదే ఇతర వైద్య విధానాలలో ఇచ్చేటువంటి కాల్షియం సప్లిమెంట్స్ పూర్తిగా అబ్జార్బ్ కావు. కాకపోతే మా దగ్గర ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఉంది. ఇది మా 25 years ఆఫ్ రీసెర్చ్లో మేము దీన్ని తీసుకొచ్చాము. దాని పేరు జాయింట్ ఎలాన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంది. ఈ ట్యాబ్లెట్ కోరల్ కాల్షియం నుంచి తయారు చేసింది, అశ్వగంధ, శతావరి ఇలాంటి హర్బల్ మెడిసిన్స్ నుంచి తయారు చేసింది, షెల్లకి లాంటి హర్బ్స్ నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్. ఈ మెడిసిన్ వేసుకుంటే మీకు ప్రతిరోజు కావాల్సినటువంటి సప్లిమెంట్స్, స్పైన్ స్ట్రెంథనింగ్ సప్లిమెంట్స్ దొరికిపోతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పైన్ స్ట్రెంథనింగ్, స్పైన్ సపోర్టింగ్ సప్లిమెంట్స్ తీసుకోవడం. నెంబర్ 2, సెకండ్ టిప్ ఏంటంటే స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. నార్మల్గా ఎక్సర్సైజ్ అనగానే మా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానండి, నేను 14,000 అడుగులు కూడా నడుస్తాను రోజుకి, కానీ నాకు బ్యాక్ పెయిన్ చాలా తీవ్రంగా వస్తుంది అని వచ్చాడు. సో ఎవాల్యుయేట్ చేస్తే ఆయన 14,000 అడుగులు నడవడంతో పాటుగా మిగతా ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అతిగా చేస్తున్నాడు. సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అసలు చేయకపోవడము, లేదా అతిగా వ్యాయామం చేయడం, వక్రంగా వ్యాయామాలు చేయడం, ఇవన్నిటి వల్ల వాతం పెరుగుతుంది. కాకపోతే ఆయనకి కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజెస్ ఏం చేయాలి అని చెప్పి, స్విమ్మింగ్ ఉంది, యోగా ఉంది, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, బ్రిస్క్ వాకింగ్ ఉంది, అలా కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఇవన్నీ వేయమని చెప్పాక అవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. థర్డ్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు లిఫ్ట్ ప్రాపర్లీ. సో కరెక్ట్ సేఫ్ లిఫ్టింగ్ ప్రొసీజర్స్ అనేవి పాటించాలి. మా దగ్గరకు ఒక 6 months బ్యాక్ భీమవరం నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. నేను ఎక్సర్సైజ్ చేస్తానండి, ప్రాణాయామం చేస్తాను, రోజు అన్నీ సరిగ్గా చూసుకొనే తింటాను, ఇవన్నీ తిన్నప్పటికీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అండి, ఏదన్నా లిఫ్ట్ చేశారా, ఏమన్నా చేశారా అని అంటే మెల్లగా చెప్తున్నాడు. స్ట్రైట్గా నిలబడి నేను ఒకరోజు 25 కిలోల రైస్ బ్యాగ్ ఎత్తానండి, ఆ రోజు నుంచి నాకు నొప్పి స్టార్ట్ అయింది అని. ఇక్కడ లిఫ్టింగ్ టెక్నిక్ పాటించమంటే మనం అందరం ఏం చేస్తాము, నడుముతో ఎత్తుతాం. కాదండి, మోకాళ్ళు వంచడంతో నా బరువులు ఎత్తాలి, దగ్గరగా తీసుకొని బరువులు ఎత్తాలి. సో లిఫ్టింగ్ టెక్నిక్స్ని కరెక్ట్గా పాటించకుండా లిఫ్టింగ్ టెక్నిక్స్ని విరుద్ధంగా మనం పాటించినట్లయితే స్పైన్ మీద డైరెక్ట్గా ప్రెషర్ పడుతుంది. నార్మల్గా ఏంటంటే L4, L5 మధ్యలో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి లిఫ్ట్స్ ఎత్తినప్పుడు L2, L3 దగ్గర ఆయనకి డిస్క్ ఎక్స్ట్రూజన్ స్టేజ్, అంటే 3rd stage డిస్క్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఆయనకు ఒక 1 నెల రోజులు ట్రీట్మెంట్ చేశామనుకోండి, ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన హాయిగా హ్యాపీగా కూడా ఉన్నాడు. ఇది థర్డ్ టిప్. 4th దగ్గరకు వచ్చేసరికి సిట్టింగ్ స్మార్ట్ అంటాం. సో కూర్చునే పద్ధతి. ఇప్పుడు ఇంకొక పేషెంట్ గురించి కూడా చెప్పాలి. సార్ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను, హ్యాపీగా ఉంటాను, అన్ని పనులు కూడా చేస్తాను, నాకు సడన్గా బ్యాక్ పెయిన్ వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. సడన్గా ఏ బ్యాక్ పెయిన్ రాదండి, ఇట్ టేక్స్ టైం. ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో తప్ప, లేదు ఇలా వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు తప్ప, మిగతా అంతా కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్ లాగానే, లాంగ్ స్టాండింగ్ బ్యాక్ పెయిన్ లాగానే వస్తుంది. 8 గంటలు కూర్చుంటారు ఆఫీస్లో, 10 గంటలు కూర్చుంటారు, ఇంటికి వచ్చి సోఫాలో మళ్ళీ అలానే కూర్చుంటుంటారు. ఇలా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల
సిట్టింగ్ ప్రాబ్లం వల్ల మీకు ఏమవుతుంది, స్పైన్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది, దాంతో స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో సిట్టింగ్ ఈజ్ ద సెకండ్ స్మోకింగ్ అంటాము, సిట్టింగ్ ఈజ్ ద సైలెంట్ కిల్లర్ అంటాం. సో అలా మనం కూర్చునే తత్వాల వల్ల మనకి అవన్నీ కూడా వస్తాయి. కూర్చోకుండా ఉండి ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఏబుల్ టు మూవ్, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఏబుల్ టు స్ట్రెచ్, దెన్ అసలు స్పైనల్ ప్రాబ్లమ్సే రావు. సో ఫిఫ్త్ టిప్ వచ్చేసరికి స్లీప్ లైక్ ఏ బేబీ ఆర్ స్లీప్ లైక్ ఏ ప్రో అంటాము. అంటే మనం పడుకున్నప్పుడు మన న్యూట్రిషన్ స్పైన్ దానంతలదే రీజువినేట్ అవుతుంది, రిప్లినిష్ అవుతుంది. అలా పడుకోనప్పుడు ఆటోమేటికలీ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇంకొక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 3 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉందని అందరు డాక్టర్ల దగ్గరికి తిరిగాడు, అన్ని మందులు వేసుకున్నాడు, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాడు, స్టీరాయిడల్ షాట్స్ కూడా తీసుకున్నాడు. మా దగ్గరకు వచ్చాక ప్రకృతి అసెస్మెంట్ చేసేటప్పుడు మెల్లగా ఆయనని అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు బయటపడింది ఆయన 2 గంటలు మాత్రమే నిద్రపోతాడు అని. ఫస్ట్ ఆయనకి నిద్రపుచ్చాము, అంటే నిద్రపుచ్చడం అంటే నిద్రమత్తు మందు ఇచ్చి నిద్రపుచ్చడం కాదు, మసాజ్డ్ బేస్ థెరపీస్ చేశాము, రసాయన చికిత్స చేశాము, దాంతో నిద్ర హ్యాపీగా పట్టింది, ఓవరాల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్ అయింది, అండ్ హీఈస్ ఫైన్ అండ్ హీఈస్ నార్మల్ నౌ. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే స్లీప్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ట్రీటింగ్ స్పైనల్ ప్రాబ్లమ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనము స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందిగా ఉంటారు. సో వన్ షుడ్ స్టాప్ స్మోకింగ్ ఇమ్మీడియట్లీ. స్మోకింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, మంచి టెస్టిమోనియల్ ఉంది యాక్చువల్గా నా దగ్గర. ఒక 85-year-old పేషెంట్ ఉన్నాడు, చీపురుపల్లి అటు సైడ్ నుంచి వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక 3 నెలలు అయినా కానీ ఏమీ తగ్గలే. ఎందుకు తగ్గట్లేదని మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తే రోజుకి 3 ప్యాకెట్ల సిగరెట్లు తాగుతా అని చెప్పాడు. 85-year-old వాళ్ళకి మనం చెప్పాలంటే చాలా కష్టం. అలాంటిది చెప్పి చూసాం. ఒక 3 months తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాడు, 3 months తర్వాత మళ్ళీ రాలేదు, 6 months తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు 45 మంది కలిసి వచ్చారు, 7 కూతుర్లు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు. ఇంతమంది చెప్పినా వినలేదండి, మీరు చెప్పాక స్మోకింగ్ మానేశాడు, దాని తర్వాత నడువు నొప్పి అంతా కూడా తగ్గిపోయింది, నౌ వీఆర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి వచ్చాడు. సో స్మోకింగ్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. 7th పాయింట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, సింపుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది, దానంతలో అదే తగ్గిపోతుందండి. బ్యాక్ పెయిన్ నమ్నెస్గా మారింది, టింగ్లింగ్ సెన్సేషన్గా మారింది, తిమ్మిర్లు పోట్లు మంటలుగా మారింది, కాలు చచ్చుబడిపోతుంది, లేదా చేతులలో కండరాలు తగ్గిపోతున్నాయి. యూ షుడ్ సీక్ ప్రొఫెషనల్ గైడెన్స్ ఇమ్మీడియట్లీ. అందుకనే ఈ 7 S's చెప్పాను ఈరోజు. ఈ 7th S చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ సీక్ మెడికల్ ప్రొఫెషనల్ గైడెన్స్ కంపల్సరీలీ. అది కూడా కరెక్ట్ అయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వప్న ఫ్రమ్ హైదరాబాద్. స్వప్న గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్కారం సార్. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. మా హస్బెండ్కి వచ్చేసి 52 years అండి. ఓకే. ఆయనకు స్పైన్ ప్రాబ్లం ఉన్నది సార్. ఆయనకు ఓకే. రీసెంట్ గానే ఒక 1 year అవుతున్నది. ఎంత సివియర్గా ఉందమ్మా? నడవగలుగుతున్నారా? తన పని తాను చేసుకోగలుగుతున్నారా? నడవగలుగుతున్నాడు, కాకపోతే కొంచెం ఫుట్ కొంచెం బలంగా వేయట్లేదు సార్. ఓకే. ఏమన్నా ఎక్స్రేలు ఎంఆర్ఐలు చేశారమ్మా? తీయించాను సార్, సైడ్గా వచ్చిందా తనకి. ఓకే. ఏమన్నారు మరి? ఆపరేషన్ చేయించుకోమంటారు. అంటే స్పైన్ ప్రాబ్లం ముగ్గురు దగ్గర, దాని ఏమంటారు, మూడీస్ దగ్గర స్పైన్ డిస్క్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే. ఇంత 62 అన్నారా ఏజ్? 52 అండి. 52. ఓకే. ఒకటమ్మా, అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ని బట్టి, సివియారిటీని బట్టి మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఫస్ట్ 4 స్టేజ్లు ఉంటాయండి డిస్క్ ప్రాబ్లంలో. ఫస్ట్ స్టేజ్లో ఓన్లీ నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. సెకండ్ స్టేజ్లో నడుము నుంచి తొంటి దాకా మీకు నొప్పి వస్తుంది. 3వ స్టేజ్లో కాలంతా పాకే సయాటికా వస్తుంది. 4వ స్టేజ్లో దగ్గినా, తుమ్మినా, నవ్వినా, లేదా గట్టిగా ఏమన్నా బరువులు ఎత్తినా, లేదా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా వెంటనే షాకులతో కూడుకున్నటువంటి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి సర్జరీకి వెళ్ళడమా లేదా అనేది డిసైడ్ చేయాలి. నార్మల్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా సర్జరీలు లేకుండా మేము ఇప్పటికీ 8 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేశాము. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 040
49171819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ హస్బెండ్ ఒకసారి తీసుకురండి విత్ ఆల్ ద రిపోర్ట్స్. చూసేసి ఫస్ట్ కన్సల్టేషన్లోనే నిజంగా సర్జికల్ కేసా కాదా అని చెప్పేస్తాము. సర్జికల్ కేస్ కాకపోతే ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా కరెక్ట్గా మీకు వివరించి చెప్తామమ్మా. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. రమణమూర్తి నర్సంపేట నుంచి కాల్ చేయడం జరిగింది. రమణమూర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్ నాకు స్పైన్ సర్జరీ అయింది సార్. అయిపోయింది. అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఎన్ని సంవత్సరాలు అయింది సర్జరీ అయ్యి? ఇప్పుడు 4 సంవత్సరాలు సార్. ఓకే, మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు? అసలు నిద్ర పట్టట్లేదు సార్. మొత్తం డిస్కులు బదులైనాయి. చాలా ఇబ్బంది అవుతుంది సార్. నిద్ర అసలు పట్టట్లేదు. ఒకటండి, యాక్చువల్గా ఎట్లా అంటే వాతం పెరిగినప్పుడు నిద్రానాశం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. కార్ష గాత్రకంప స్ఫురణోష్ణ కామిత సంజ్ఞా నిద్రానాశ బలేంద్రియోపఘాత అస్థిశూల మజ్జాశోష మలసంగాత్మ నాటోప అని ఇలా ఒక శ్లోకం వస్తుంది. దాంట్లో నిద్రానాశం అనేది ఒక పాయింట్ ఉంటుంది. అంటే వాతం బాగా పెరిగిపోయినప్పుడు వాత లక్షణాలన్నిట్లలో నిద్రానాశం అనేది కూడా వాత లక్షణమే అండి. ఆ వాతాన్ని తగ్గించుకోగలిగితేనే మీకు ఆ నిద్ర అనేది నార్మల్గా పడుతుంది. సో దానికోసము ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. ఇట్ మైట్ బీ ఏ సర్జరీ కాంప్లికేషన్. కాకపోతే సర్జరీ కాంప్లికేషన్ అనడం కన్నా వాతం ముందు ఉండాల్సిన దానికన్నా ఇంకా తీవ్రతరం పొందింది. దాన్ని నార్మలైజ్ చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉన్నాయి. రసాయన చికిత్స అనేది ఉంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటే ఆటోమేటికల్లీ మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. రాజంపేట అంటే ఇది కర్నూలు సైడ్ ఉంటుందేమో. 27వ తారీఖు నేను కర్నూలులో ఉంటాను, థర్స్డే రోజు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. డాక్టర్ గారు, ఇందాక ఒక కాలర్ చెప్పడం మనం విన్నాము, సర్జరీ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ రావడం అని. అయితే కొన్ని సిచ్యువేషన్స్ విన్నాక చూశాక జనాలకి భయం పుట్టుకొస్తుందన్నమాట, సర్జరీకి వెళ్ళొచ్చా లేదా అనేది. అయితే ఏ ఎక్స్టెంట్ వరకు వస్తే సర్జరీకి వెళ్ళొచ్చు? అసలు సర్జరీ ఏ సిచ్యువేషన్కి ఆప్ట్ చేసుకోవచ్చు అంటారు? ఒకటండి, అంటే స్పైనల్ సర్జరీస్ దెర్ ఈజ్ నో రిస్క్ ఫ్రీ సర్జరీ అనేది ఒక పాయింట్ ఉందండి. అంటే రిస్క్ లేకుండా ఏ సర్జరీ కూడా ఉండదు. సో రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే దేర్ ఆర్ సర్టెన్ గైడ్ లైన్స్, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని అనుసారం చేసుకొనే మనం సర్జరీకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే ఒరిజినల్గా ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరము, మిగతా 95 మందికి సర్జరీలు అవసరం లేదు. ఆ 95 మందికి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి చికిత్సలతో నార్మలైజ్ చేసుకోవచ్చు. రెండోది, 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ తీసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాలి, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ కనబడితేనే సర్జరీకి వెళ్ళాలి అని చెప్తారు. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి, వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి అంటే మనకు తెలియకుండా యూరిన్ జారిపోవడము, తెలియకుండా మోషన్ జారిపోవడము, లేదా యూరిన్ మోషన్ ఆగిపోవడము, లేదా ఫీవర్ విత్ చిల్స్ ఉండి హై ఇన్ఫెక్షన్ ఉండి అప్పుడు బ్యాక్ పెయిన్ ఉండడము, లేదా టీబీ లాంటి కండిషన్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడము, హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి కండిషన్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడము, క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండి బ్యాక్ పెయిన్ ఉండడం, లేదా కాళ్ళు చచ్చిపడిపోవడము, లేదా చేతులు చచ్చిపడిపోవడము, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. లేదనంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్స్, ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని బాగుపడవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే 100 మందిలో 95 మందికి ఆయుర్వేదంతో డెఫినెట్గా సొల్యూషన్స్ దొరుకుతాయి, డెఫినెట్గా హెల్ప్ఫుల్గా అవుతాయి. ఇంకా ఏంటంటే సర్జరీ వల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మెయిన్ కాంప్లికేషను ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాము. దాంట్లో ఇంతకుముందు పేషెంట్ చెప్పినట్టుగా నిద్రనాశం అనేది అయితే చెప్పాడో అలాంటి కండిషన్తో పాటుగా ఇంతకుముందు ఉన్నటువంటి నొప్పి కన్నా 5 times 10 times నొప్పి తీవ్రతరంగా కూడా ఎక్కువైపోయేటువంటి సిచ్యువేషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. సంవత్సరానికి 3 లక్షల స్పైనల్ సర్జరీలు జరిగితే దాంట్లో 1.5 పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ కిందకే ఎంటర్ అయిపోతూ ఉన్నాయి. అలాంటి పేషెంట్స్కి కూడా ఆయుర్వేదం ద్వారా, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్సల ద్వారా చాలా మట్టుకు బెటర్మెంట్ చేయొచ్చండి. ఓకే, సో డాక్టర్ గారు, సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలైసిస్ అంటే ఏంటి అండ్ వీటి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకటండి, స్పాండిలైటిస్ అంటే నడుములో భూమిక మీద భూమిక పెరగడం, మధ్యలో ఉన్న నరం నొక్కుకోవడం.
సో ఇక్కడ మెడలో నరం నొక్కుందనుకోండి, పైకి 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో యాసిడిటీ రావచ్చు, వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, గుండెల్లో నొప్పి రావచ్చు, చెవుల వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు, తలనొప్పి రావచ్చు, మైగ్రేన్ రావచ్చు, తల తిరిగే వర్టిగో లాంటి కండిషన్ రావచ్చు, భుజం నొప్పి, ఇక్కడ ఎల్బో నొప్పి, మడిమలో మణికట్టులో నొప్పి, 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి తిమ్మిళ్ళు రావడం, ఇవన్నీ కూడా జరగవచ్చు. మొత్తం 26 లక్షణాలు ఉంటాయి. కాంప్లికేషన్స్కి వెళ్తే ఈ మధ్య కాలంలో సర్వైకల్ స్పాండిలైటిస్లో చాలా యునీక్ కాంప్లికేషన్ ఒకటి కనబడుతూ ఉంటుంది. దాన్ని మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటారు, MND అంటాం. ఇది 1000 రోజుల వ్యాధి అని కూడా అంటాం. అంటే అది వచ్చిన తర్వాత మనల్ని తీసుకుపోవడానికి 1000 రోజులు మాత్రమే పడుతుంది. ఏమవుతుంది అని అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని అలక్ష్యం చేసినట్లయితే లేదా దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, ప్లస్ మీ స్ట్రెస్ కూడా ఎక్కువగా తీసుకునే తత్వం ఉంటే, ఇంట్రావర్టెడ్ నేచర్ ఎక్కువగా ఉంటే, ఎక్కువగా ఆలోచించే గుణము, ఎక్కువగా ఏడ్చే గుణము, ఇవన్నీ కూడా కలిస్తే ఇక్కడున్న ప్రాబ్లం కాస్త మెదడుకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి నరాన్ని నొక్కేస్తుంది. అక్కడి నుంచి వచ్చే మోటార్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ కండరాలన్నీ కూడా ఎండిపోతాయి. ముఖ్యంగా ఈ హైపోథెనార్ ఏరియాలో ఉన్నటువంటి కండరాలన్నీ ఎండిపోతాయి. గ్లాస్ పట్టుకోలేడు, అన్నం కలుపుకోలేడు, అన్నం ముద్ద తినలేడు, ఈ చేత్తోని ఏ పని మైన్యూటెస్ట్ వర్క్స్ ఏవి కూడా చేసుకోలేరు. ఫస్ట్ ఒక చేతికి వస్తుంది, ఆ చేయి నుంచి ఇంకో చేయికి రావడానికి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, నెలన్నర పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు. కానీ ఫస్ట్ చెయ్యి, తర్వాత ఇంకొక చెయ్యి, తర్వాత ఇంకొక కాలు, తర్వాత ఇంకొక కాలు, తర్వాత నవిలే మజిల్స్, మాస్టికేటరీ మజిల్స్ అంటాము, తర్వాత జొల్లు కారడము, మాట్లాడడంలో తేడా, తర్వాత ఊపిరితిత్తుల మీదకి కూడా వస్తుంది, మంచానికి కట్టిపడేస్తుంది. ఇది ఇంతకుముందు లక్షల్లో ఒక్కరికి మాత్రమే వచ్చేది. కోవిడ్ తర్వాత లేదా ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ లైఫ్లో ఇప్పుడు 100 మందిలో 20 మందికి 30 మందికి ఈ వ్యాధి కనబడుతూ ఉంటుంది. సో అలాంటి MND పేషెంట్స్కి కూడా, అలాంటి కాంప్లికేటెడ్ స్టేట్లో కూడా వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ సొల్యూషన్. కానీ పేషెంట్ని బట్టి ఎంత తొందరగా మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తున్నారనే దాన్ని బట్టి సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాం. మా దగ్గరకు సింగపూర్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు. ఒకటే చెయ్యికి ఎఫెక్ట్ అయ్యింది. దాని తర్వాత మిగతా అన్ని చోట్లకు వెళ్ళి పెద్ద పెద్ద మందులన్నీ వేసుకున్నాడు, అయినా తగ్గలే. తర్వాత మజిల్ కూడా రీగ్రో అయింది, మజిల్ కూడా రీగెయిన్ అయింది. నౌ హీఈస్ వర్కింగ్ ఇన్ IBM సింగపూర్లోనే పనిచేస్తున్నాడు, సాఫ్ట్వేర్లా పనిచేస్తున్నాడు. సో అలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. చాలా రికవరీ కూడా ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్, డిస్క్లైమర్ లాగా పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. కాంప్లికేటెడ్ స్టేట్ సివియర్ అవుతున్నా కొద్దీ పర్సంటేజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ L4, L5 సమస్యలు అంటే ఏంటి? దీని కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటండి, L4, L5 అంటే నడుములో మనం కూర్చున్నప్పుడు ఎక్కడైతే వంపు తిరుగుతుందో ఆ ప్లేస్ని L4, L5 అంటారు. అక్కడ ఉన్నటువంటి నరాన్ని సయాటిక్ నర్వ్ అంటారు. ఇది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. అది మన తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం దాకా వెళ్ళే అతి పొడవైనటువంటి నరం. ఈ నరం నొక్కున్నప్పుడు ఏమవుతుంది, కాలంతా పాకే సయాటికా వస్తుంది. అట్ ద సేమ్ టైం పిక్కలు గట్టిగా పట్టుకుంటూ ఉంటాయి. దీన్ని లెగ్ మజిల్ క్రాంపింగ్ అంటారు. అది కూడా సిమ్టమ్ లాగానే వస్తారు. లెగ్ మజిల్ క్రాంపింగ్ ఉంటే కంపల్సరీగా నడుములో కంప్రెషన్ కూడా ఉంటుంది అని అర్థం. అండ్ అట్ ద సేమ్ టైం డయాబెటిక్ న్యూరోపతిలో కూడా అది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మీకు పిండికోద్వేష్టనం అంటాం, అది కూడా కనబడుతుంది. ఇదే కాకుండా గజ్జల ప్రాంతంలో నుంచి సేమ్ నరము అంగానికి, అండకోశానికి వెళ్ళే ప్యూడెండల్ నర్వ్గా మారుతుంది. ఆ ప్యూడెండల్ నర్వ్ కనుక బ్లాక్ అయితే అంగస్తంభంలో సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాంప్లికేషన్స్ గురించి మాట్లాడినప్పుడు బసవరాజ్యం అనే ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్లో ఒక చిన్న పాయింట్ చెప్తారు. 4th స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లంలో, అంటే నర్వ్ కంప్రెషన్లో మీకు తెలియకుండా స్ఖలనాలు జరిగిపోతాయి అని చెప్పి ఒక చిన్న పాయింట్ చెప్తారు. ఈ పాయింట్ ఇప్పుడు చాలా ట్రూగా అనిపిస్తుంది. ఎందుకంటే పేషెంట్స్ వచ్చినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో పాటుగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, తొందరగా వీర్యం స్ఖలనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం గద్ద నడిచినట్టుగా పట్టి నడుస్తూ ఉంటారు. వాళ్ళ గెయిట్ని చూసి వాళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉన్నారు అనేది చెప్పగలిగేటువంటి ఎక్స్పీరియన్స్ మాకు వచ్చేసింది. సో వాళ్ళ గెయిట్ని బట్టి మనం చెప్పేయచ్చు అనమాట. గద్ద నడిచినట్టుగా పట్టి నడుస్తున్నాడు అని అంటే 3వ స్టేజ్ దాటుకొని 4వ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయాడని కూడా అర్థం అనమాట. సో ఇలా కాంప్లికేటెడ్ స్టేట్లోకి రాకంటే ముందే
చాలా తక్కువగా ఉన్నప్పుడు, సింపుల్ లక్షణాలుగా ఉన్నప్పుడు దాన్ని నార్మలైజ్ చేసుకోవచ్చు ఆయుర్వేదం ద్వారా. లక్షణాలుగా ఉండి రోగంగా మారకుండా కూడా ఆయుర్వేదాన్ని తీసుకొని అడాప్ట్ చేసుకొని నార్మలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్జరీ ఎవరన్నా చెప్పినప్పుడు సర్జరీని ఎలా అవాయిడ్ చేయాలి అనడానికి కూడా ఆయుర్వేదంతో హెల్ప్ తీసుకోవచ్చు. సర్జరీ కాంప్లికేషన్స్ వచ్చాయి, వాటిని తగ్గించుకోవడానికి కూడా డెఫినెట్గా వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయొచ్చు. డాక్టర్ గారు, చాలామందికి వెన్నునొప్పి వచ్చినప్పుడు సెల్ఫ్ మెడికేషన్ కింద పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటండి, తీసుకోవద్దనే చెప్తాము. ఎందుకంటే పెయిన్ కిల్లర్లలో చిన్న పెయిన్ కిల్లర్ నుంచి చాలా బ్రెయిన్ మీద పనిచేసేటువంటి పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి. మొత్తం పెయిన్ రిసెప్టార్స్ని బ్లాక్ చేసేటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వీటి పనితనం అంతా కూడా దాని పవర్ ఉన్నంతసేపు పనిచేస్తుంది. ఇక్కడ 4 to 6 hours పనిచేయచ్చు, లేదా అంతకంటే కొంచెం తక్కువగానే పనిచేయచ్చు. కానీ దాని తర్వాత మళ్ళీ మీ పెయిన్ అనేది వాపస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అని అంటే, పెయిన్ కిల్లింగ్ మైండ్ సెట్ కావాలా లేకుంటే పెయిన్ రిమూవల్ మైండ్ సెట్ కావాలా అనేది మీరు ఆలోచించాలి. పెయిన్ కిల్లింగ్ మైండ్ సెట్ ఉంటే పెయిన్ కిల్లర్ పాపప్ చేసుకొని మీ పని మీరు చేసేసుకోవచ్చు. పెయిన్ రిమూవల్ మైండ్ సెట్ కావాలి అని అంటే మాత్రం మూలమైనటువంటి వాతాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాతం తగ్గితే ఆటోమేటికల్లీ మీకు నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు ఇలా 42 రకాల లక్షణాలు తగ్గుతాయి. 80 రకాల వాత వ్యాధులు అంటే పెయిన్ఫుల్ మెకానిజమ్స్ అన్నీ గ్రూప్ చేసి చెప్తారనమాట ఆయుర్వేదంలో. అలా 80 రకాల అశీతి వాత రోగాలు అంటాం. 80 రకాల వాత రోగాలు ఉన్నాయి. దాంట్లో మెడ నొప్పి, నడుము నొప్పి, కాలంతా పాకే సయాటికా, మోకాలు నొప్పి, ఈ భుజం నొప్పి, పక్షవాతము, ఇవన్నీ కూడా ఒకటే కోవకు చెందినవి. సో సింపుల్గా వాతహర చికిత్స తీసుకుంటే ఆటోమేటికలీ 80 రకాల వాత వ్యాధులు అన్నీ కూడా నార్మలైజ్ అవుతాయి, న్యూట్రలైజ్ అయిపోతాయి. సో డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెన్నునొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, అలాగే L4, L5 సమస్యలకు సంబంధించి చక్కటి వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.